హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం. అందరూ బాగున్నారా? ఈరోజు మార్నింగే బట్టలు ఆరేద్దామని మేడ మీదకి వచ్చేసరికి వాతావరణం బాగుందని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీసానండి. బట్టలు ఆరేద్దామని వచ్చాను. తర్వాత ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదండి. అందుకని ఎప్పుడు ఆరేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంక ఇంతే అండి. కిందకి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ చేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరట్టు వేద్దామనేసి పెసలు నానబెట్టానండి. ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత పెసలు మిక్సీలో పట్టాలి. మిక్సీలో వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అన్నది చేయాలండి. ఇంకా ఇంట్లో పనులు అలాగే ఉన్నాయి. వర్షానికి ఏ పనులు అవ్వట్లేదు, చెయ్యాలి. ఇంకా శ్రావణ మాసం కూడా దగ్గర పడింది. ఇంకా మా చిన్నోడికి టిఫిన్ వేసి ఇస్తున్నానండి. పెసరట్లు వేసిన తర్వాత ఇంకా వంట పని ఉంటే చూసుకోవాలి. ఆడికి అంత పెసరట్లు నచ్చవండి. ఆడికి ఇంకేసాను కదా అని చెప్పి ఒకటి వేసి ఇచ్చాను. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ అండి? మాకైతే మేము ఈరోజు నాన్ వెజ్ తినాం. మా చిన్నోడు ఒక్కడే తింటాడు. దాని గురించి ఇంకా మాకు ఏదో చేయాలి. తనకు మాత్రం చికెన్ తీసుకొచ్చారు. ఇంకొక పెసరట్టు తనకి వేసేసి కొన్ని పాలు కాసి కార్న్ఫ్లెక్స్ ఇద్దామనేసి కొన్ని పాలు కాసాను. ఇంకా టిఫిన్లన్నా అయిపోయిన తర్వాత అప్పుడు వంట పని మొదలు పెట్టాలి. ఇంకా తనకి కార్న్ఫ్లెక్స్ ఇచ్చేసి ఇంట్లో పాలు ఉండిపోయినాయండి ఎక్కువగా. పాలతో కొంచెం పన్నీర్లా చేద్దామనేసి మాకేమో పన్నీర్ కర్రీ, వాడికేమో చికెన్ ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్లో అయిన తర్వాత వంట పనిలోకి వెళ్తాను. ఇప్పుడు వచ్చేసి చికెన్ కలిపేసి ఫ్రిడ్జ్లో పెడదామనేసి కలుపుతున్నానండి. కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే ఇంట్లో చేసుకున్న మసాలా. నేనైతే ఎప్పటికప్పుడే చేసుకుంటాను. మసాలా ఏమీ స్టోర్ చేసుకోను. ఇవన్నీ వేసి ఫుల్గా కలిపేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒక గంట అరగంట టైం ఉంటే పెట్టుకోవచ్చండి, లేదంటే చేసుకోవచ్చు. ఇది ఎలాగ పెట్టుకునేసరికి నేను మళ్ళీ పన్నీర్ కూడా రెడీ చేసుకుంటాను. ఇది కలిపేసి ఒక అరగంట గంట పెడితే కొంచెం ముక్క సాఫ్ట్గా ఉంటుందండి. లేదన్నా పర్వాలేదు. ఇంకా పాలు కాచి కొంచెం పన్నీర్లా చేసుకుని మా వరకు కూర చేసుకోవాలి. ఇంకా అందులోనే కొన్ని ఆనియన్స్ కూడా వేసేసి కలిపేసి పెట్టేసుకుంటే ఇంక సింపుల్గా అయిపోతుంది. ఇంక పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ ఇది కలపడమే పని. ఇంక అంతకంటే చికెన్ ఫ్రై ఏం పని ఉండదు. ఇదన్నీ వేసేసి ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే జస్ట్ ఆయిల్ వేసేసి అది వేసేసి చేస్తే అయిపోతుంది. చికెన్ ఫ్రై చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది వచ్చేసి పన్నీర్ చేస్తున్నాను. ఇంకా పాలు ఇది ఫిల్టర్ చేసేసి దాన్ని ఒక అరగంట వరకు ఏదైనా బరువు పెట్టేసి ఇంకా అవన్నీ పెట్టలేదని వీడియోలు ఎంత అయిపోతుందని. ఇంకా అందరికీ ఇంచుమించు తెలిసిందే కదా, అందుకని ఇంక పెట్టలేదు. పక్కన రాగి జావ పెట్టాను. పన్నీర్ రంగు అలా వచ్చింది, బాగానే వచ్చింది పన్నీరు. ఇంక దాన్ని ఇప్పుడు కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే మీకు అందరికీ ఎలాగో పన్నీర్ తయారు చేయడం తెలిసే ఉంటుంది. కాబట్టి ఇంక నేనేం వివరంగా చెప్పలేదు, మళ్ళీ వీడియోలు ఎంత అయిపోతుందని. ఇంకా క్యూబ్స్లా కట్ చేసేసుకుని ఇంకా ఆనియన్స్ అవి వేపుకొని మళ్ళీ దీనికి వేరే కొంచెం మసాలా రెడీ చేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చేలా వేపుకుంటే సరిపోతుంది, బాగానే ఉంటుంది. నేనైతే వేపుకునే వేసుకుంటాను, పచ్చిగా వేసుకోను. పచ్చిగా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే పచ్చిగా వేయలేను, కొంచెం ఫ్రై చేసి వేసుకుంటాను. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేపిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి, కొంచెం గసగసాలు ఉంటే జీడిపప్పు లేదా బాదం పప్పు ఏవో ఒకటి వేసుకుని కొంచెం పేస్ట్లా, ఒక టమాటో వేసుకుని కొంచెం పేస్ట్లా చేసుకుని అది వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత అందులోనే పన్నీర్ క్యూబ్స్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా ఒక పక్కన చికెన్ కూడా వేస్తే నా క్లిప్ మిస్ అయినట్టుంది. ఒక పక్క స్టవ్ మీద చికెన్ కూడా పెట్టాను, అది కూడా మిస్ అయినట్టుంది. ఓ పక్కన అది అవుతుంది, ఓ పక్కన ఇది అవుతుంది. తర్వాత కొంచెం మీల్ మేకర్ పులావ్లా చేద్దామన్నట్టు పెట్టాను. ఆ క్లిప్ మిస్ అయినట్టుందని చికెన్ది.
కానీ చికెన్ కూడా వేసేసాను పక్కనే, ఇంకా అయిపోతుంది. దాంతో పాటే పక్కనే గిన్నెలు అవి తోమేసుకుని ఇంకా అలాగే వంటతో పాటు పై పనులు కూడా అయిపోతాయి కదా, గొడవ ఉండదు. రెండు ఒకసారి అయిపోయినట్టు ఉంటుందని చెప్పి ఇంకా అది ఇది కూడా కవర్ అయిపోతున్నాయి. ఇంకా పన్నీర్ కర్రీ అయిపోయిన వెంటనే కొంచెం పులావ్ కూడా వేసేసుకుంటాను, మిల్ మేకర్ వేసి. ఇంకా అంతే అండి. ఇక వాతావరణం బాగాలేదు కదండి, బట్టలు ఏమీ ఈరోజు ఏం మిషన్లో వేయలేదు. కొంచెం ఎండ కొంచెం వర్షం కింద ఉంది. ఇంచుమించు 2 కర్రీస్ రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు పలావ్ రైస్కి చెయ్యాలి. మిల్ మేకర్లు నానబెట్టేసాను, వేడి నీళ్ళు వేసి నానబెట్టేసి పెట్టేసాను. ఇంక ఇవి దించేసిన వెంటనే కొంచెం నెయ్యి వేసాను, నెయ్యి స్కిప్ అయినట్టుంది. నెయ్యి వేసి దాంట్లో ఇంక పలావ్ మసాలాలు అన్నీ వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత అవి బాగా వేగిన తర్వాత మిల్ మేకర్లు వేసిన తర్వాత నేను ఇందాక పన్నీర్ కర్రీకి చూపించిన మసాలానే ఇందులో కూడా వేసుకుంటాను. నేను ఇంకే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఏం చేయను, అదే కొంచెం వేసేసుకుని వేపేసుకుంటాను. చాలా సింపుల్గానే ఉంటుంది, టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. ఇంకేమీ పౌడర్లు అలాంటివి ఏమి వేయను, స్పైసెస్ కూడా ఎక్కువ వేయను. మామూలు ప్లెయిన్గా ఉంటుంది అంతే, కానీ టేస్ట్ అయితే మాత్రం తినడానికి బాగుంటుంది. స్పైసీగా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఇంక ఇవి అయిన తర్వాత వేరే వేరే పనులు ఏమన్నా చేద్దామని అనుకున్నాను. కానీ వంట అయ్యి నేను టేస్ట్ చేద్దామని కొంచెం పెట్టుకునేసరికి నాకు తలనొప్పి బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంక అక్కడి నుంచి చాలా విపరీతంగా వచ్చేసింది. నేనే అంటే మళ్ళీ నాతో పాటు మా చిన్నోడికి ఉందనుకోండి, మైగ్రేన్ తలనొప్పి వస్తుంది ఈ మధ్యన ఎక్కువగానే, కానీ తగ్గుతుంది ట్యాబ్లెట్ వేసేసరికి. కానీ ఈరోజు ఎందుకు వాడికి కూడా చాలా ఎక్కువ తలనొప్పి వచ్చేసింది. పాపం ఆడు కూడా ఏం తినలేదు, ఇంక నేను తినలేదు. వంట అయితే చేసాం కానీ మొత్తానికి చేసినవి అయితే మాత్రం మేమిద్దరం అసలు ఏమీ ముట్టుకోలేదు, తినలేదు, అవి అలాగే ఉండిపోయినాయి. ఇంక ఈయన భోజనానికి వస్తే ఈయన భోజనం పెట్టేసి ఇంక పడుకున్నాం ఇద్దరం. ఇంక సాయంత్రం అయ్యేసరికి మరీ ఎక్కువ అయిపోయింది. ఇక్కడే మా ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే వెళ్ళొచ్చి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను. అవి వేసుకున్నాక ఒక గంటన్నర తగ్గింది మొత్తానికి. ఏవో స్నాక్స్ అవి చేద్దాం అనుకున్నాను కానీ ఇంక అసలు ఈరోజు ఏ వీడియోనే అవ్వలేదు, ఇంతవరకే అయింది. కానీ తగ్గింది, తలపోటు అయితే తగ్గింది. ఇంకంతే. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు సండే స్పెషల్స్? మాకైతే ఇలాగే అయింది. వండటం అయితే వండాను, కానీ ఎలా ఉన్నాయో అలాగే ఉండిపోయినాయి. ఇక్కడితోటి ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.